పాటోలీ కర్రీ చేసుకుందామా? ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఈజీగా అండ్ టేస్టీగా ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా 3 గంటలు నానపెట్టుకున్న శనగపప్పును తీసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి నానపెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని, ఎండుమిరపకాయలు, సాల్ట్ తగినంత వేసుకొని వాటర్ అస్సలు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఎల్లిపాయలు రెబ్బలు, ఇంగువ కొంచెం, కారం సరిపడేంత పచ్చిమిర్చిని కొంచెం వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం వాటర్ని చిలికినట్టుగా వేసుకొని కలుపుకోవాలి. అడుగు అంటకూడదు. లిడ్ పెట్టుకొని 2 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఈజీ పటోలీ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.